గుడ్ మార్నింగ్ రా కృష్ణ. రారా కూర్చో. లక్ష్మి, కనకం వచ్చాడు, మంచినీళ్ళు తీసుకురా. సరేనండి. ఏంట్రా ఎలా వచ్చావు? నీతో విషయం మాట్లాడాలరా. చెప్పు. మీ అమ్మాయి గురించిరా. అది ఏమైనా ప్రాబ్లమా? ప్రతి తల్లిదండ్రికి ఉండే ప్రాబ్లం లేరా ఇవన్నీను. ఏంట్రా అది? అమ్మాయికి వయసు వచ్చాక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించాలి కదా. నా దగ్గరకు మంచి సంబంధం వచ్చిందిరా. అబ్బాయా డాక్టరు, అమ్మాయి బాగుంటే చాలు అంటున్నాడు. ఇద్దరు ఈడుజోడు చాలా బాగుంటుందిరా. మా అమ్మాయికి ఇప్పుడు అప్పుడే పెళ్లి చేయదలుచుకోలేదు. మంచి ఫ్యామిలీరా. మనం అనుకున్నప్పుడు సంబంధాలు రావు కదా. మాట్లాడేయమంటావా? వద్దులేరా. యారా ఏమైంది? ఆల్రెడీ ఎవరినైనా అనుకున్నారా? అలాంటిదేం లేదురా. మీ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందా? ఎవరిని ప్రేమించలేదురా. మరి ఇంకేంట్రా చేయడానికి ప్రాబ్లం? ఏ సమస్య లేనప్పుడు ఎప్పుడో అప్పుడు పెళ్లి చేసి పంపించాల్సిందే కదా. దానికి ఎంత ఆలోచిస్తున్నావేంట్రా? నా కూతురంటే నాకు ప్రాణం. నేను చచ్చేదాకా నా ఇంట్లోనే ఉంచుకుందాం అనుకుంటున్నా. దయచేసి ఇంకెప్పుడు నా కూతురు పెళ్లి ప్రస్తావన తేకు. మంచి సంబంధం రా. పోతే తెప్పించుకో. సంబంధం అని అనవసరంగా వీడు మూడు పాటించి. అనుపమా, ఏమైంది? ఒక్క నిమిషం. ఎందుకు బాధపడుతున్నావో నాకు కూడా చెప్పచ్చుగా. ప్లీజ్ చెప్పు, అసలు ఏం జరిగింది? కొన్ని కథలు చెప్పడానికి బాగుంటాయి, కొన్ని వినడానికి బాగుంటాయి, కొన్ని ఎవరితోనే చెప్పుకోలేం. అదేంటో నాతో చెప్పచ్చుగా. నా జీవితం అంతా ఒక పెద్ద అబద్ధం. రోజు నేను చేస్తున్నది యుద్ధం. మా ఇంట్లో వాళ్ళకి, ఈ సొసైటీకి నేను పెద్ద భారం. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు రాజ్. నీ గురించి నాకంతా తెలుసు. అసలు నా గురించి నీకెవరు చెప్పారు? అర్జున్. అర్జున్ నీకెలా తెలుసు? ఒకరోజు నీ వెనకాల ఫాలో అవుతుంటే నీ వెనకాల తిరగద్దని చెప్పి నీ గురించి వాడే చెప్పాడు. వార్నింగ్ కూడా ఇచ్చాడు. లక్ష్మి, లక్ష్మి వస్తున్నాను అత్తయ్య. పంచదార నిండుకుంది, ఇవ్వు, తెచ్చాక ఇస్తాను. సరే. అను ఏది కనపట్టం లేదు. బయట గట్రా వచ్చి మూలన కూర్చుందా ఏంటి? డాన్స్ క్లాస్కి వెళ్ళింది అత్తయ్య.